శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు మధుర వస్తూ దారిలో ఒక చాకలివాడిని శిక్షించడం, తర్వాత ఒక సాలివాడిని, అలాగే పూలు అమ్ముకునేటటువంటి సుధాముడిని, ఆ తర్వాత ఒక కుబ్జని కూడా అనుగ్రహించడం తెలిసింది. అయితే కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే ఆయన ఉత్తరీయాన్ని పట్టుకుని లాగి, ఒకసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆనందాన్ని అనుభవించు అని అనింది. అసలు ఇది చిత్రంగా తోస్తూ ఉంటుంది మనకి. ఈ విషయాన్ని ఎందుకు అంది అనే విషయంలో మనం తెలుసుకోవాలంటే, త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తర్వాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో ఇటువంటి వాంఛ ఉండిపోయిందా అనిపిస్తూ ఉంటుంది మనకి. మనం భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రం అంటే ఏంటండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. మూడిటి ఎందు మూడు వంకర్లు. ఎప్పుడూ ఈ మూడు ఒకేలా చేయవు. చూడండి, ఇది ముఖ్యంగా మనం పూజ చేసుకునేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, శరీరంతో అంటే చేత్తో స్వామి మీద పుష్పాలు, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేస్తూనే ఉంటాం, హారతి ఇచ్చేస్తాం, తాంబూలం పెట్టేస్తాం, నోటితో అష్టోత్తరం చదివేస్తూ ఉంటాం. మనసులో మాత్రం ఏదో వేరే ఆలోచనలు, గబగబా టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలను, లేకపోతే ఫోన్ వచ్చింది, ఎవరిదో మోగుతోంది ఏంటను, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మూడు వంకర్లు ఉండకూడదు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు మనిషి. ఎప్పుడు ఈ మూడు వంకర్లతోటే ఉంటాడు. ఈ మూడు వంకర్లు తీసివేయడమే కుబ్జతనాన్ని తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగిన నాడు ఎప్పుడూ ఆ మనిషి ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఈ సేవకి వేళాపాళ ఉండదు. త్రివిక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైంకర్యంను అడుగుతోంది. అందుకు తన ఇంటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తర్వాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి, అందుకని అప్పుడు వస్తానని మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు మనం దోషాన్ని పట్టకూడదు. ఆయన ఒక చిత్రమైన మాట అన్నాడు, నేను పాంధుడను అన్నాడు. పాంధుడు అంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లు ఏమిటండి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది, కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాటలు చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇంకొద్ది దూరం ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నారు. ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ఆ ధనస్సును తీసుకుని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనస్సు రెండు ముక్కలను బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్న కంసుని సైన్యం అంతటినీ సంహారం చేసి ముందుకు వెళుతుంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇక కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. కువలయాపీడము అనే ఒక పెద్ద ఏనుగును ఒకటి కంసుడి వద్ద ఉంచుకున్నాడు. ఆ కంసుడు ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిని కృష్ణుని మీదకు తోలవలసినదని మావటివాడిని చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదకు ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టముట్టింది తన తొండంతో. అప్పుడు కృష్ణుడు దాని తొండంలో నుండి జారిపోయి 4 కాళ్ల మధ్యలో దూరాడు. అది తన 2 కాళ్ల మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ల మధ్య నుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకుని దానిని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడ్చేశాడు. సమస్త బ్రహ్మాండంలోనూ తన బొజ్జ ఎందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలని ఏలుగు లాగడం పెద్ద కష్టంటండి. గిరగిరా తిప్పేసి విసిరి పారేశాడు. అప్పుడు మావటివాడు పరిగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు. అసలు చెప్పాలంటే యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏనుగు. గుర్రం తన మీద కూర్చున్న వీరుడిని తీసుకు పరిగెడుతుంది, కానీ యుద్ధానికి తీసుకెళ్లే ముందు ఏనుగుకి నల్లమందు పెడతారు. దానికి ఇంక అసలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా శత్రు సైన్యమైనా సరే తొండంతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది తొక్కుతుంటే తొండం పెట్టి కొడితే, దంతం పెట్టి పొడిస్తే, అది ఎవడి మీదైనా పడితే ఆ జనాలందరూ కూడా చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణం మీదకి పురుగొల్పారు. అది చిన్న కృష్ణుడి మీదకి పరిగెత్తుకు వస్తుంది. కృష్ణుడు ఒకసారి తన కాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని 2 దంతాలు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టాడు. దాని కళ్ళలోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ ఆ కువలయాపీడము కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తర్వాత దాని దంతములు పట్టి అక్కడ ఉన్న ఇతర వీరులను మావిటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములను రెండింటినీ భుజముల మీద వేసుకున్నాడు. ఈ దంతాల గురించి చెప్పాలంటే మార్గశిర మాసంలో మన వాళ్ళు తిరుప్పావేం చదువుతూ ఉంటారు చూడండి. అందులో
నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయాపీడం నుంచి లాగేసిన ఒక దంతం, ఆ దంతాలతోటే ఆవిడకి ఆయన మంచాన్ని చేయించాడు అని ఉంటుంది, మీరు వినే ఉంటారు. కాబట్టి ఆ కువలయాపీడముని యొక్క దంతాలని భుజాల మీద వేసుకుని కృష్ణుడు ఇంకా ముందుకి వచ్చాడు. అసలు ఏనుగుకు కువలయాపీడము అనే పేరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కు అంటే భూమి, వలయము అంటే భూమండలము. కువలయాపీడము అంటే ఈ భూమండలము పీడించినది అని అర్థం. పృథివీ వికారమైన మనం పూజ చేద్దామని భూమి మీద ఉండి కూర్చుందామని అనుకుంటే ముందు మనల్ని దేహాత్మాభిమానం అడ్డుపడుతుంది. ఈ శరీర అహంకారమే మనల్ని పాడు చేస్తుంది. అమ్మో, ఈవేళ అంతసేపు కూర్చోవాలా అంటుంది. కువలయాపీడము అనేది దేహమునకు సంబంధించిన అహంకారం. శాస్త్రంలో దీనిని అన్న వికారము అని పిలుస్తారు. అందా కాదు, అన్నము యొక్క వికారము అంటే అన్న వికారము అంటే ఈ పృథులో పండినవి ఎన్నో తినేసాం, వాటన్నిటినీ తినడం వల్ల ఇంత శరీరం అయిపోయింది. ఈ అన్న వికారమైన శరీరము ఏమవుతుంది? ఇందులో ఉన్న రక్తం భూమిలో ఇంకిపోతుంది, ఇందులో ఉన్న మాంసం కాలిపోతుంది లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది, వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదలను పట్టుకుంటాయి. ఈ పాటి శరీరాన్ని చూసుకుని మనం ఎంత పొగరుతో ప్రవర్తిస్తూ ఉంటామో, రెచ్చిపోతూ ఉంటాం. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపాలను మూట కట్టుకుంటూ ఉంటాం. ఎందుకు వచ్చిన భ్రాంతి? కాబట్టి దీనిని భాగవతంలో కువలయాపీడము అంటారు. జ్ఞానం లేనివాడికి ఇది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కొట్టుకోవడానికి కూడా పనికొస్తూ ఉంటుంది. ఒక మహాపురుషునికి ఇది పుణ్యం చేయడానికి, వినయంతో నమస్కారం చేయడానికి, ఈశ్వరుని ఆరాధించడానికి, తాను ఇక్కడ ఉన్ననాళ్ళు హాయిగా ఉండి సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికి వస్తుంది. కంసునియందు ఉన్న కువలయాపీడము పాడు చేయడానికి పనికి వస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానం ఉంది. ఈ కువలయాపీడమును కృష్ణుడు సంహరించారు కాబట్టి కువలయాపీడమును ఆయన సంహరించేశాడు. దానిని దాటి లోపలికి వెళ్ళాడు. చాణూర ముష్టికలు ఉన్నారు. పరమేశ్వరుని ప్రార్థించేటప్పుడు మనం అస్తమాటు కోరికలు కోరుకోకూడదు. ఈ పని చేయి స్వామి, ఆ పని చేయించు, ఈ డబ్బు కావాలి, నా కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు పెళ్ళవ్వాలి, ఇలాంటివి ఒకసారి అనుకుని ఊరుకోవాలి. కానీ వెళ్ళినప్పుడల్లా ఆయన సతాయించేసేయకూడదు. ఎందుకంటే యోగ్యత ఉంటే ఆయనే మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. మన కోరికలు తీరనంత మాత్రం చేత భగవంతుని నిందించకూడదు. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితాలని లెక్కగట్టే కదండి మనకి ఈ జన్మలో ఆయన కోరికలు తీరుస్తూ ఉంటాడు. చూడండి, ప్రతి గుడికి వెళ్ళి మా అమ్మాయి పెళ్ళవ్వాలని పూజ చేసుకుంటాం. అయినా ఎవ్వరూ మనకు సహకరించలేదు. ఏ భగవంతుడు నాకు కోరిక తీర్చట్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆ అమ్మాయి చేసుకున్న పాపపుణ్యాల ఫలితాన్ని బట్టి ఆ వివాహం ఎప్పుడు అవ్వాలని ఉందో అప్పుడే చేస్తాడు. ఇంతమందిని కోరి ఇన్ని సంబంధాలు చూసినా జరగని పెళ్ళి వాళ్ళ ఇంటి పక్కనో ఇంటి ఎదురుగుండానో తెలిసిన వాళ్ళలోనో ఉండే పెళ్లి కొడుకే వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగి గబుక్కున పెళ్ళి అయిపోయిన రోజులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి భగవంతుడిని మనం మన కోరికలు తీరనంత మాత్రం చేత నిందించకూడదు. అలాని కోపంతో కూడా పూజ చేయకూడదు. మనలో ఉన్న కామము క్రోధములే చాణూర ముష్టికలు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు. వాళ్ళ పట్టుకుని మనల్ని పడగొడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని కనుక ఈ చాణూర ముష్టికలు అనే కామాన్ని క్రోధాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకుని విదిలేసామనుకోండి, ఇక భగవంతుడే ఈ కృష్ణ పరమాత్మ ఏ రకంగా చాణూర ముష్టికలను సంహరించాడో ఆ రకంగా మనలో ఉన్న కామ క్రోధాలను కూడా సంహరించేస్తాడు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికలను బలరామకృష్ణుల మీదకి ప్రయోగించాడు. అజ్ఞానమును ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదిక మీద మల్ల యుద్ధం చేయమన్నాడు. చాణూర ముష్టికలు భయంకరమైన మల్లులు, బలరామకృష్ణుల చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోయింది. ఇంతమందిని చంపాడని తెలిసిపోతోంది. వాళ్ళు అన్నారు, ఇదేమీ వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారంను వదిలిపెట్టేసిన వారి సభ కాదు, ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు, ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికలు ఆడడం కాదు పిల్లాడా. మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు. సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాం అన్నారు. ఈ చాణూర ముష్టికలు కృష్ణుణ్ణి బలరాముని చిన్నపిల్లలుగానే లెక్కగట్టి తేలికగా చూశారు. అయితే చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమైన మల్లయుద్ధం జరిగింది. గరుడు పాములను పట్టుకుని ఎగరేసుకుపోయినట్టుగా వాళ్ళిద్దరూ చాణూర ముష్టికులను ఇద్దరినీ సంహరించారు.
వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి తీసి భటులను పిలిచి, వసుదేవుని సంహరించండి, ఉగ్రసేనుని సంహరించండి, ఈ గోపాల బాలులను మట్టుపెట్టండి అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకాడు. కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే, కంసుడు పంచత్వంను పొందేశాడు. వాడు చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు. కృష్ణుడు కంసుని పట్టుకుని సింహము ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకువచ్చి గిరగిరా తిప్పి అతని శరీరాన్ని సభ మధ్యలో పారేశాడు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవులను విడుదల చేసి యజ్ఞోపవీతములు వేసుకుని ఉపనయ సంస్కారం పొందారు. నందవ్రజంలో యశోదాదులు బెంగపెట్టుకు ఉన్నారని ఉద్ధవుడిని నందవ్రజం పంపించారు. అక్కడ భ్రమరగీతలు జరిగాయి. ఆ తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. ఇది జరాసంధుడు, కాలయమునుడు, ముచుకుందుడు అనేవాళ్లతో యుద్ధం జరిగే ఘట్టం. జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. కంసునికి 2 భార్యలు, వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి, కృష్ణుడు మా భర్తను సంహరించాడు, మాకు వైధవ్యం వచ్చింది అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధునికి కోపం వచ్చింది. 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 మార్లు వచ్చాడు. 17 మార్లు అనేక ఔక్షహీణుల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు. 18వ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడు. జరాసంధుడు మధురానగరంలో ముట్టడిస్తే అమాయకులైన గోపబాలురు మరణిస్తారని, తనకి కొంత చోటుని ఇస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు ఇచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా, ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. కాలయమనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు. నీవు అందరి మీదకు యుద్ధానికి వెడుతూ ఉంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఒకడున్నాడు. అతను పిల్లవాడిలా ఉంటాడు, నల్లని మబ్బులా ఉంటాడు. అతనికి శ్రీవత్సము అనే పుట్టుమచ్చ ఒకటి ఉంది. కౌస్తుభ వజ్రం పెట్టుకుంటాడు. తుమ్మెదలు మోగుతున్న వనమాలను వేసుకుంటాడు. కాళ్ళకి చక్కటి పారాణి పెట్టుకుంటాడు. మెరిసిపోతూ ఉంటాడు. చేతిలో వేణువు పట్టుకుని ఉంటాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ కాలయవనుడు అతని యవన సైన్యం అంతటినీ తీసుకుని వచ్చాడు. కృష్ణ పరమాత్మ చూశారు. కృష్ణుడితో యుద్ధానికి శత్రు సైన్యం అంతా కోట బయట విడిది చేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటికి వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరైనా ఉంటే కదా. లోపల బలరాముడు, కృష్ణుడు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కి పెట్టుకుని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. అలా వస్తున్న వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తుపట్టి, కృష్ణ, నీకోసమే వచ్చాను, ఆగు అన్నాడు. అనగానే కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుడిని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరిగెత్తి ఒక కొండ గుహలోనికి దూరిపోయాడు. గుర్రాన్ని వదిలేసి ఆ కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండ గుహలో దుప్పటి ముసుగు పెట్టుకుని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక తన్ను తన్నాడు. ఎవడరా నన్ను నిద్రలేపినవాడు అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కింద పడిపోయి బూడిదైపోయాడు. అసలు ఆ నిద్రపోతున్న వాడెవడు, ఎందుకు అలా బూడిదైపోయాడు ఆయన చూపికి అనే విషయం మనకు అనుమానం వస్తుంది కదండి. ఈ అనుమానమే పరీక్షితు మహారాజుకు కూడా వచ్చింది. ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడెవరు అని సుఖమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు ఈ విధంగా చెప్పాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజో సంపన్నుడు, గొప్ప భక్తుడు. రాక్షస సంహారానికి ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఆఖరికి కుమారస్వామి వారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏం కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. నీకు ఎవరైనా నిద్రభంగం చేస్తే నీవు వాడి కేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకువెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించాడు కదా. ఈ విధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు. ఇప్పుడు 18వసారి జరాసంధుడు వచ్చాడు.
బలరామకృష్ణులు ఇద్దరూ కోటలో నుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారి వెంటపడ్డాడు. ప్రవర్షణ పర్వతము అనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షాలని ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్ళకి బలరామకృష్ణులు కనబడలేదు. అప్పుడు జరాసంధుడు ఆ పర్వతమునంతటినీ తగలపెట్టేయమని తన సైనికులని ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగలపెట్టేశారు. అప్పుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశానికి అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీద నుండి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణ బలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఒకటి ఉంది. సంధి అంటే సగము. సంధికాలము వచ్చింది, యుగ సంధి వచ్చింది అంటూ ఉంటాం. మనం ఎవరినైనా ఆశీర్వచనం చేస్తే శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అంటూ 100 సంవత్సరములు జీవించు అంటాం. 100 సంవత్సరాల్లో సగం 50. మనం ఈశ్వరారాధన ఈ 50 లోపలే చెయ్యాలి. 50 తర్వాత చేసే ఆరాధన మానసికమైనది. 50 తర్వాత అంత కలివిడిగా శరీరంతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ 50 సంవత్సరాల వయసు లోపలే పూర్తవ్వాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుగుతాడు, మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు అంటే హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిగతుడైపోయిన వాడికి మరణం ఉండదు. కాలయమునుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కాడు. అలా చేయడం అంటే నిరంతరము భక్తితో ఉండుట. పరమభక్తితో ఉంటే మృత్యువు మనల్ని ఏమీ చేయలేదు. అప్పుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడైన వాడిని తీసుకువెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు, శివుని పార్షదులు వస్తారు, యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రార్థదర్కమైన ద్వారకను అంటే ఈశ్వర స్థానానికి చేరుకున్నాడు. ఈ విధంగా లోకమునకంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించే ఈ ఘట్టం. ఇక రేపు అతి ముఖ్యమైన రుక్మిణీ కళ్యాణం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.